హాయ్ అండి. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పనస గింజల చాట్. పనస తొనలు తినేసాక పడేయకండి. ఆ గింజలన్నీ శుభ్రంగా కడిగేసి మజ్జిగ కట్ చేసి ఆ పీలు ఆ పైనంతా ఒలిచేసేయండి. తర్వాత కుక్కర్లో వేసేసి కాస్త నీళ్లు పోసేసి మెత్తగా ఉడికించేసేయండి ఆ గింజలన్నీ కూడా. నేనైతే ముందుగా ఆ పెంకంతా ఒలిచేసా, తర్వాత అయినా ఉడికాకైనా ఒలుచుకోవచ్చు. ఆ ముక్కలన్నీ కూడా ఉడికాక ఫిల్టర్లో వేసేసి చల్లార్చి పక్కన పెట్టుకోండి ఈ విధంగా. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేసి తర్వాత ఒక టమాటా కూడా అందులో కట్ చేసి వేసేయండి చిన్న చిన్న ముక్కలు. రుచికి తగ్గ సాల్ట్, పసుపు వేసేసి బాగా మెత్తగా మగ్గనివ్వండి, మూత పెట్టేసేయండి. ఆ ముక్కలన్నీ మగ్గంగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పనసగింజలన్నీ వేసేసి కలిపేసేయండి. తర్వాత కాస్త కారం, ధనియా పౌడరు, చాట్ మసాలా వేసేసి బాగా కలిపేసేసేయండి. ఆ ముక్కలంతా కూడా మెత్తగా మగ్గనివ్వండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ చాటు చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా రెడీ అయినటువంటి చాట్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పైన ఆలు భుజియా స్ప్రెడ్ చేసేయండి. చివరిగా నిమ్మరసం పిండండి. అంతే, ఎంతో రుచికరమైన పనస గింజల చాట్ రెడీ. నాకు ఒక లైక్ వేసేయండి. థ్యాంక్ యూ.